ఏపీఎంసెట్ 2025 సంబంధించి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ సప్లీ స్టూడెంట్స్ అయితే చాలా మందికి అయితే ర్యాంక్ కార్డ్స్ అనేవి రాలేదు. ఎంసెట్ వాళ్ళైతే క్వాలిఫై అయ్యారు, కానీ ఒక సప్లిమెంట్ రిజల్ట్స్ అనేవి లేట్గా రావడం వల్ల వీళ్ళకి ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయలేదు. మీ అందరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన వీడియో ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ టైం అండ్ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి నెక్స్ట్ చాలా మంది వచ్చేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా మంది అసలు ర్యాంక్ ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తే, అసలు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయిందా, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటని ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీరైతే వాళ్ళకి షేర్ చేస్తూ వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి వాళ్ళు షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో అనేవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లీ వాళ్ళకి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు మనకి రేపటి రోజున సప్లీ వాళ్ళందరికీ ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేసిన వెంటనే మీకైతే ఒక అప్డేట్ అనేది ఇచ్చేస్తాను. డైరెక్ట్గా మీకు లింక్ అయితే ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో, లేదంటే వాట్సాప్, టెలిగ్రామ్లో నేనైతే లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా మీరైతే ఒక సప్లిమెంటరీకి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత మీరు ఎంసెట్ మీకు ర్యాంక్ ఎంత వచ్చింది ఏంటి అనేది మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, మీకు అర్థమైపోతుంది. అండ్ వచ్చిన ర్యాంక్కి అండ్ 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు మంచిగానే సీట్ అయితే వస్తుంది. ఎవరు కూడా కంగారు పడకండి. అండ్ కొంతమంది ఐపీలో మంచి మార్క్స్ వచ్చినా కూడా ఈ యొక్క సప్లీలో 1-2 సబ్జెక్టులు ఆగిపోవడం వల్ల ఏంటంటే ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయలేదు. ఎందుకంటే సప్లీ రిజల్ట్స్ అనేవి లేట్గా వచ్చాయి కాబట్టి. అండ్ అందుకని చెప్పేసి మనకి రేపటి రోజున రిలీజ్ చేసిన వెంటనే మీ అందరూ కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్లో జాయిన్ అయితే నేను మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం మెంటర్షిప్లో జాయిన్ అయితే ఏంటంటే అండ్ మీరు స్టార్టింగ్ డే నుంచి మళ్ళీ మీరు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా నా సపోర్ట్ అయితే ఉంటుంది. ఏ డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో కాకుండా డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి, కాల్ చేసి మీరైతే మాట్లాడవచ్చు. మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత మనకి రేపు ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన వెంటనే మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను కదా. అండ్ వచ్చిన వెంటనే మీరైతే మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు 1 by 1 అప్డేట్స్ కూడా వస్తాయి. కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ కావచ్చు, ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ మొత్తం చేసుకుంటూ వెళ్తే మీకు మంచి కాలేజీలో సీట్ అయితే వస్తుంది. అంతేగాని ర్యాంక్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి ఎవరు కూడా బాధపడొద్దు. నేను ముందే చెప్తున్నాను, ర్యాంక్ ఎంతైనా రానివ్వండి, మనం పెట్టుకునే ఆప్షన్స్ ప్రయారిటీని బట్టి మంచి కాలేజీలో సీట్ అయితే పక్కా వస్తుంది. అండ్ మీకు ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కార్డ్స్ కూడా చూపించాను. మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు అండ్ 50,000, 90,000, 1,00,000, 1,50,000 అలా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి మంచి మంచి కాలేజీలో సీట్స్ అయితే వచ్చాయి. అండ్ వాటికి సంబంధించి అప్డేట్స్ అన్ని కూడా మీకు అయితే ఇస్తాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఎక్కడైతే ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.